మీకు ఇంకా పెళ్లి కాలేదా? మంచి అమ్మాయి ఉంటే చూడండి, చేసుకుంటా. ఈ అమ్మాయి కూడా బానే ఉంది కదా సార్. అంతేనంటారా? అవును సార్. ఎలా చెప్తున్నారేంటి? ఇంతసేపటి నుంచి ఒక కాల్ రాలేదు, ఒక మెసేజ్ రాలేదు. ఇది చాలా ఒక మంచి అమ్మాయి అనడానికి. సరిగ్గా ఇప్పుడే రావాలా? యూజ్లెస్ ఫెలోస్, పరువు తీసేశారు. వీళ్ళని ఇప్పుడు రింగ్ టోన్ ఎవరు అడిగారు? ఒక మెసేజ్ కదా సార్. ఇది కస్టమర్ కేర్ నుంచి. మీరు ఒంటరితనం వల్ల మనశ్శాంతి లేకుండా ఉన్నారా? ప్రేమికుడో ప్రేయసో కావాలా? కాల్ చేయండి 564321. నిమిషానికి 10 రూపాయలు. సార్, ఈ నెట్వర్క్ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళకెందుకు సార్ ఈ బ్రోకర్ పనులు? ఎందుకని జనం గుమికూడారు? ఏమో తెలియదు సార్. ప్రతిపక్షం వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఎప్పట్లాగే. గౌరవనీయులైన లా మినిస్టర్ ఆదిశేషయ్య తన అధికారాన్ని ఉపయోగించి అతని తమ్ముడు ఈశ్వర్ని 15 రోజుల పెరోల్లో బయటికి తీసుకొచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటలకు జైలుకు వెళ్లవలసిన ఈశ్వర్ వెళ్లకుండా తప్పించుకున్నాడు. కానీ అతను జైల్లోనే ఉన్నట్టు అక్కడున్న జైలు పుస్తకంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆదిశేషయ్య నేను దీని గురించి అసెంబ్లీలో అడిగినప్పుడు అతని తమ్ముడు జైల్లోనే ఉన్నట్టు దబాయించాడు, అబద్ధం చెప్పాడు. ఒక లా మినిస్టర్ అయ్యుండి ఇంత నీచానికి దిగజారడం వల్ల ఆయన వెంటనే రాజీనామా చేయాలి. అధికార దుష్ప్రయోగం చేసిన అతన్ని వెంటనే ఖైదు చేయాలి, విచారణ జరపాలి. హాయ్ మామా. హాయ్ రా. రే, ఎవర్రా అమ్మాయి? ఎవరిని కనిపెట్టే వారికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇవ్వబడను. బంగారు నాణాల సంగతి అటుంచు. నేను చెప్పే బర్త్డే పార్టీకి వెళ్ళి స్టిల్స్ తీస్తే 3000 మీటర్ వేయొచ్చు. మాక్సిమం 2 hours. ఆ పార్టీకి చాలా మంది అమ్మాయిలు వస్తారు. నేనొస్తాను. ముఖ్యంగా ఆంటీలు. నేను వస్తాను. ఓయ్, ఏంటిది? ఓపెన్ చేసి చూడండి. రే, తప్పకుండా ట్రీట్ ఇవ్వాలి. జై శ్రీరామ్. ఫిష్ ట్యాంక్ 350, ఫిష్ తినే ఫుడ్ మొత్తం 1800. ఏంటిది? ఆ రోజు చేపలిచ్చి మీరు మర్చిపోయి వెళ్ళిపోయారు. అలాగే వదిలేస్తే చచ్చిపోతాయి కదా అని ఫిష్ ట్యాంక్ కొన్నాను. దాని రేటే ఇది. 300 ఇచ్చి ఫిష్కి ఫుడ్ కొన్నాను. ఆ రోజు మీకు చేపలు ఇవ్వడానికి హోటల్లో ఫాలో అయ్యానే అది. ఇది రోజు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు ఆటో ఫేర్. ట్రీట్ ఇమ్మంటావా? ఏం చదువుతున్నావు? బి. ఎన్నో ఇయర్లు? 10. చెప్పు. మేము అంతే. 18. నీ లెక్క చూస్తేనే తెలుస్తోంది. అదేంటి 1600కి 1800 అని రాసావు? లేదు, నేను నా చెల్లెలు చేపలకి ఫుడ్ కొనడానికి వెళ్ళినప్పుడు తను ఐస్ క్రీమ్ అడిగింది. సరేనని ఇద్దరం చెరో ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. ఆ డబ్బు అమ్మ ఎరియర్ ఫీజు కట్టడానికని ఇచ్చింది. ఈ ఖర్చుతో ఐస్ క్రీమ్ ఖర్చు రాసేస్తే మీరు చూడకుండా ఇచ్చేస్తారని నా చెల్లెలు చెప్పింది. నువ్వు ఖర్చు పెట్టిన వాటికి డబ్బులు ఇవ్వడం నా వల్ల కాదు. చేపలు ఇక్కడ పెట్టేసి నువ్వు బయలుదేరు. మీరు డబ్బులు ఇస్తారన్న నమ్మకంతోనే ఇదంతా చేశాను. అరియర్ ఫీజు కని తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడిగితే మా అమ్మ నన్ను చంపేస్తుందండి. ప్లీజ్ అండి. రే, ఇచ్చేరా. రేపు తీసుకో. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అఫ్ కోర్స్, నోట్ చేసుకోండి. 988 428 4044.